హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ బంప్ గురించి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దిస్ ఇస్ డాక్టర్ సుజిత, BHMS హోమియోపతి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో బేబీ బంప్ అనేది విజిబుల్ ఉండదు. అది ఎందుకు మాట్లాడుకుంటే, కొంతమంది అబ్డామినల్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, అందువల్ల కూడా బేబీ బంప్ విజిబుల్ ఉండదు. మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మీ బంప్ అనేది అంత విజిబుల్ ఉండదు. బేబీ పొజిషన్ బట్టి కూడా బేబీ బంప్ సైజ్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయి ఉంటే మీ అబ్డామినల్ మజిల్స్ స్ట్రెచ్ అవడం వల్ల కూడా బంప్ అనేది అంత విజిబుల్ ఉండదు. టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తే, క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉండవు, బంప్ కూడా ఉండదు, కానీ మీరు ప్రెగ్నెంట్ అయి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సూడోసైసిస్ అని ఉంటుంది. ఇందులో మీకు బేబీ బంప్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ మీరు ప్రెగ్నెంట్ కాదు. అండ్ ఇంకొకటి ఐబిఎస్ ఉన్నా, ఎస్ఐటీస్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా గ్యాస్ట్రిక్స్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఇంత బొజ్జ కనిపించడం వల్ల మీరు ప్రెగ్నెంట్ అనుకుంటారు, కానీ మీరు ప్రెగ్నెంట్ కాదు. సో మీకు ఆన్సర్స్ అయితే దొరికాయని అనుకుంటున్నాను.